మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే వెంకటేశ్వర్లు అని నరసమ్మ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఎవరైనా సినిమా ప్యాషన్ ఉంటే సినిమాలో యాక్టింగ్ చేయాలనుకుంటారు, కానీ మీరు ఏకంగా ₹1 కోటి పెట్టి సినిమా తీసిరంటే అది చాలా గ్రేట్ కదా. సినిమా చేస్తే అందరు చూస్తారు పర్సనల్ ఎక్కువని. మీరు 14 సంవత్సరాలకే సినిమా తీద్దామనే ఆలోచన వచ్చింది అనేసి కొన్ని దగ్గర విన్నాం మేము. బ్రహ్మంగారి జీవిత చరిత్ర చూసిన కాడి నుంచి అంతా మంది మన గురించే ఆయన కథ రాసి చెప్పడం చేయటం అన్ని అప్పుడు అనుకున్నా నేను. ఎక్కడ దాచి పెడుతుండే బీరువాళ్ళు అవన్నీ ఉండవేమో కదా. అప్పుడు మట్టి కొండలు కుమ్మరోళ్ళు చేస్తారు, అప్పుడు ఉండీలు చేసేస్తారు అనమాట. డబ్బులు వేసుకోవటానికి పావుల బ్యాడ్ ఉంటే డబ్బులు పిల్లల పొలాలు చేసే పదరు మాకు అప్పుడు బీరువాళ్ళు ఇవన్నీ ఉండవు కదా, దొంగలు పోడు ఉంటుంది అప్పుడు బాగా. కుండంతా నిండిపోయి ఉండొచ్చేమో కదా. నిండింది. మిమ్మల్ని చాలా మంది ఎగతాళి చేసిర్రు అని అన్నారు. ఇంకా హోటల్కి వచ్చేటోళ్ళు కూడా సినిమా తీస్తురంటే ఎగతాళి చేసిర్రు అని. సినిమా చేసినట్టు నువ్వా సినిమా చేసింది అనేది పక్క నవ్వుతారు మా నాన్న. ఇప్పుడు ఒక కొడుకు ఎలా చనిపోయాడు మరి? నాకు 3 కొడుకులు, ఒక కూతురు, ఒక అబ్బాయి రవి, ఒక సురేష్, వెంకటస్వామి. వెంకటస్వామి అనేవాడి పేరు పబాసు, ఊర్లో వాళ్ళు పిలిచేది. అమ్మాయి పేరు రజత. ఇంకా ఈ అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది కదా, ఈయన తీసుకొని చేను కడిపోయినా. అక్కడ పుట్లో అది కొక్కిలం పెట్టి పని చేపిస్తుంటే ఏం చేసిందంటే ఏదో సురుగు తగిలింది పాముకి. మేము మామూలుగా పని చేసుకుని ఇంటికి వచ్చినాం. పండుకొని నిద్రపోయే సమయాన అది 4 పిల్లలు పండుకొని 5 పిల్లలు దాకా పండుకుంటే మధ్యలో వచ్చి అని కరవడం. చనిపోయింది అయితే అబ్బాయి. చచ్చిపోయింది. మాది పాము గుండెల మీద కొట్టింది, ఎవడు బతకడానికి లేదు. ఎక్కడ గుండె మీద కాటేసింది. నేను మిద్ద మేము పండుకొని ఉన్నా, ఏమో కింద పండుకొని ఉంది. వీళ్ళు పంచలో పండుకొని అందరూ బయట పంచలో. ఇంకా ఆమె ఏం చేసిందంటే అది వీళ్ళందరూ దాటుకొని పోయి వచ్చిందేమో నేరుగా వాడిని కరిచిందా, వెళ్ళిపోతా ఇసిరి నీకున్నాడు. పట్టుకొని ఇసిరి నీకున్నాడు, కింద పడింది. నానా ఇటు సంగతిని పెద్ద గిరికాకేసాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, 12 రోజులు ఆయన దగ్గర వెయిట్ చేశారు అని విన్నాను సినిమా కోసం. ఏమైంది అసలు? పబ్లిసిటీ చేయమండి కదా, అది ఇంకట చేయాలని ఇంకొక ఆయన అడిగితే చెప్పాడు, ఎవరన్నా పెద్ద సినిమా యాక్టర్లు లేకపోతే వాళ్ళ ద్వారా కానీ మీరు ఏదైనా ఫంక్షన్ ఆడే ఫంక్షన్ అట్లా పెట్టుకొని చేపిస్తే 10 మంది తెలుస్తారు, మీకు బాగా కొంటారని చెప్పంటే ఎవరైతే బాగుంటారని ఆలోచన చేసినాము. ఆయన పవన్ కళ్యాణ్ సార్ ఏడే ఉన్నాడు, మన టోల్ పోతే ఎవరికైనా సపోర్ట్ చేస్తారని సలహా ఇచ్చాడు. ఆయన 2 టౌన్లో ఆయన ఇల్లు ఉంది. నేరుగా మేము ఇంకెవరు లేకుండా మేము ఇద్దరు నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను. అడిగిపోతే వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే వెంకటేశ్వర్లు అని నరసమ్మ ప్రొడ్యూసర్. సో రీసెంట్గా అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో మొత్తంలో వాళ్ళు తీసిన మూవీ బాగా వైరల్ అవుతుంది, ఆ కంటెంట్ కూడా. సో ఇంకొకటి ఏంటంటే 42 సంవత్సరాల నుంచి కష్టపడి దాదాపుగా ₹1 కోటి దాకా దాచిపెట్టి మరీ సినిమా తీశారంటే వాళ్ళు ఎందుకు తీద్దాం అనుకున్నారు, అసలు సినిమాలో ఏముంది, వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళ విషయాల్లో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానమ్మా. బాగున్నారా? ఉన్నాం మేము. ఓకే. ఇంకా అయితే మాది ప్రకాశం జిల్లా కొనకలిమెట్ల మండలం పెదారకట్ల. మాది అంటే ఒక పల్లెటూరు. అక్కడ మేము ఒక రైతు పని చేసుకుంటా రైతులుగా అన్ని వ్యవసాయాలు చేసుకునే వాళ్ళము. మధ్యకాలంలో ఇవాళ రాజపరమతి మా ఊరికి వచ్చింది, అక్కడ ఆమెకు ఒక ఆశ కలిగింది, ఇంక సినిమా చేయాలనుకున్నాం. మీరు 14 సంవత్సరాలకే సినిమా తీద్దామనే ఆలోచన వచ్చింది అనేసి కొన్ని దగ్గర విన్నాం మేము. అంటే 14 సంవత్సరాలకి అంటే ఆ ఏజ్లో ఇంకా ఆ తెలివి ఉండు, ఆ ఆలోచన ఉండుడే చాలా ఎక్కువగా. ఈ రోజుల్లో అంటే చిన్న వాళ్ళకే అన్ని తెలిసిపోతున్నాయి కదమ్మా. అంటే ఆ ఏజ్లో మీకు అలా ఎందుకు అనిపించింది? ఏమన్నా సినిమాలు చూడడం వలన? సినిమా చూసిన వాళ్ళే మరి, లేకపోతే నాకు మాత్రం ఏం తెలుసు. నేను మా పొలం పని చేసుకునేదాన్ని కదా అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మాది ఆజిపురం, హనుమంతులపాడు ఆజిపురం మాది. కనిగిరిలో సినిమా పోవాలి నడిచి. అప్పుడు మేము అన్ని నుంచి నడిచిపోవటానికి పొలం పనులన్నీ చేసుకుంటాము. తోటల కాడ కాపలు అంటే ఇట్లా పేడేసి ఇవన్నీ చేసుకునేవాళ్ళం, బర్రెలు అవన్నీ కాసుకునేవాళ్ళం. పనులకు పోయినప్పుడు పెద్దవాళ్ళందరూ బ్రహ్మంగారి జీవిత చరిత్ర వచ్చినదని వాళ్ళు బాగా అనుకుంటుంటారు. మేము కూడా పిల్లలందరం పని పోతాం పెద్దవాళ్ళతోటి. పని పోయినప్పుడు వాళ్ళు అనుకుంటుంటే మనం కూడా పోసి చూద్దాం బ్రహ్మంగారి జీవిత చరిత్ర. ఇప్పుడు కేసీల మనం చూడలేదు కదా,
పెద్దవాళ్ళతో అయితే పోవచ్చు, మనం బస్సులు లేవు మాకు అప్పుడు, నడిచిపోయి చూడాలి, ఏడికి పోయి నడిచిపోవాలి. వాళ్ళతో అయితే పోతాం, మనం అయితే పోలేం కదని చెప్పి పెద్దోళ్ళు పోవాలనుకుంటుంటే మేము కూడా ఇంట్లోకి వచ్చి మా అమ్మ వాళ్ళని అడిగి మాకు కూడా డబ్బులు ఇనమా, మేము కూడా సినిమా పోతాము, అందరు పెద్దోళ్ళు సినిమా పోతున్నారని చెప్పి అడిగినాం. అడిగితే మీకేం తెలుసు అమ్మ పోను అంటే, మేము వచ్చాం కదమ్మా పెద్దోళ్ళు పోతున్నారు, వాళ్ళతోటి మేము కూడా కలిసిపోతామని చెప్పి అడిగినాం. అడిగితే సర్లేమ్మ పోతే నువ్వు కూడా పోదులే అన్నారు. ఇంకా అందరం మళ్ళీ పొద్దున్నే లేచి పిల్లలందరూ మాట్లాడుకొని ఇంకా ఎవరి కోలం అడిగి ఎవరి అమ్మ వాళ్ళ కాడ వాళ్ళని పిచ్చుకొని వాళ్ళు ముందు పడితే మేము కూడా వెనకెడితే పోయేవాళ్ళం. మాకు అప్పుడు అన్నానికి కూడా డబ్బులు ఉండవు, మాకు బాగా గింజలు పంటే కానీ డబ్బులు ఉండవు. మాకు అప్పుడు ఏదన్నా 10 రూపాయలు అట్టు వస్తే అప్పుడు 10 రూపాయలు ఉంటే 10,000 ఉన్నట్టు, 1000 రూపాయలు ఉన్నట్టు అప్పుడు రోజులలో డబ్బులు. ఇప్పుడు 1000 ఉంటే 1,00,000 ఉన్నట్టు. అప్పుడు అట్టా ఉండేవాళ్ళం. అయితే 10 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ కొంచెం సర్ది కూడా కట్టించుకొని పోతాం. ఆకలి అయితే ఎవరు పెడతారు అక్కడ మనకి. అప్పుడు ఇట్లా ఎన్ని ఉండవు, ఈ కొట్లని అవన్నీ ఏమి ఉండవు, మామూలుగా చిల్లర కొట్లు ఎట్టే ఉండేది. అప్పుడు సర్ది కట్టుకొని పోయి వాళ్ళు ఆడ తింటే ఆడ మేము కూడా తింటాం. అబ్బాయి ఉంది, అబ్బాయి దగ్గర కూర్చొని అందరం తిని సినిమా టయానికి మళ్ళీ నడిచిపోతాం అక్కడికి. ఆ కనిగిరిలో శ్రీనివాసలాలు ఉంది, ఇప్పుడు కూడా ఆలు చూస్తే ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తుంది. బెమ్మంగారు చరిత్ర ఈ సినిమా కదా మనం చూసింది, ఆ సినిమా చూసిన నుంచి బాగా ఇంట్రెస్ట్గా ఉంది కదా అనిపించేది. ఆ బెమ్మంగారు జీవిత చరిత్ర చూసిన కాడి నుంచి అంతా మంది మన గురించే ఆయన కథ రాసి చెప్పడం చేయటం అన్ని. అప్పుడు అనుకున్నా నేను ఎప్పుడైనా ఈ కథ ఈ సినిమా తీసి ఎట్ట మనం 10 మందిలే పోవాలని చెప్పి నా ఐడియాలో అనుకున్నా నేను. అనుకుని పిల్లలతో అంటే మనం ఎక్కడ చేస్తాం ఈ సినిమా మనకి ఆడ అని చెప్పి బాగా వాళ్ళు ఎగతాలు చేశారు అప్పుడే నన్ను. ఇంకా అంత మళ్ళా సినిమా చూసుకొని ఇళ్ళకి వచ్చాను. మళ్ళీ ఇళ్ళకి వచ్చి పనులకు పోతాం, రోజు పని పోవటమే, ఏ పని ఉంటే ఆ పనికి పోతాం. ఏం పని లేదంటే తట్టెత్తుకొని పేడైనా వేసుకొని వస్తాం. అప్పుడు పనులు అయ్యి మాయి, చదువులు సంగలు ఏం లేవు, మాకు చదువు కూడా లేదు, నేను పాలకు కూడా పట్టుకోలే. కానీ ఒక 2 నెలలు ఎన్నాళ్ళు జరిగినాక మళ్ళీ పొట్టేలు పున్నమ్మ సినిమా వచ్చింది. అప్పుడే అవి రావటం కొత్త, అంతకుముందు అయితే మాకు తెలియదు. మొత్తానికి ఎప్పుడు ఫిక్స్ అయిపోయారు నేను సినిమా తీయాలా, నేను కూడా కష్టపడు. ఆ పొట్టేలు పున్నమ్మ సినిమా చూసి వచ్చినప్పుడు కూడా అట్నే అనిపించింది, సినిమా చేయాలి, చేస్తే బాగుంటుంది. ఆ సినిమా చేసి ఆమె ఆడబోతురే కదా, ఆమె మళ్ళా దేశాల మీద పోయింది, జనంలోకి వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. ఇంకా అట్టా మధ్యలో అనుకుంటా అట్టా ఉంటున్నా. ఇక తర్వాత ఒక 16 సంవత్సరాలు వచ్చినాక పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యి ఇంక అంత మాది పెదారికట్ల, నన్ను ఇచ్చింది పెదారికట్ల. ఇంకా ఆడికి వచ్చినానికే బర్రెలు మేకలు ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళమైనాం కదా, పని చేసుకోవాలిగా, పిల్లలు మంచి చెడు అంతా ఉంది కదా, ఇంకా పొలం పనులు చేసుకుంటా ఈ మేకలు కాసుకుంటా బర్రెలు అన్నీ పెట్టుకొని చేసుకుంటా వ్యవసాయం పని బాగుంటుంది. ఎద్దులు కూడా ఉన్నాయి, కాడెద్దులు ఉన్నాయి మాకు. ఈ పనులు చేసుకుంటా రూపాయి సంపాదించుకుంటా. నాకు ఇంకా ఆ సినిమా చూసినా కదా, అప్పుడు ఇంకా రూపాయి అడిగితే ఏమంటాడు అని చెప్పి అట్టా భయంగా ఉంది. ఇంకా మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక కొద్దిగా దాచిపెట్టుకుంటా వచ్చా, డబ్బులు దాచిపెట్టుకుంటా వచ్చి ఆ డబ్బులు దాచిపెట్టుకున్నాక అప్పటికి మాకు 20 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. మేము డబ్బులు దాచిపెట్టుకోబోరు ఒక 20 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. ఇక ఎక్కడ దాచిపెడుతుండే బీరువాళ్ళు అవన్నీ ఉండవేమో కదా. ఇప్పుడు కూడా లేదు మాకు బీరువా. నేను ఇంత కష్టం చేసి ఇన్ని డబ్బులు సంపాదించినా కూడా ఎవరన్నా తేయటానికి కూడా కుర్చీ కొల్ల. ఈ డబ్బులు దాచుకొని ఉన్న డబ్బులు బర్రెలు మొత్తం అమ్ముకొని సినిమా తీయాలి, నాకు ఇట్లా ఇదైంది కదా, అందుకట్టి ఏమీ చేయలే నన్ను. సో అట్టా దాచిపెట్టుకున్నా. మట్టి కొండలు, అప్పుడు మట్టి కొండలు కుమ్మరోళ్ళు చేస్తారు, అప్పుడు ఉండీలు చేసేస్తారు అనమాట. డబ్బులు వేసుకోవటానికి పావుల బ్యాడ్ ఉంటే డబ్బులు, ఈ పిల్లల పొలాలు చేసేపోతారు. మాకు అప్పుడు బీరువాళ్ళు ఇవన్నీ ఉండవు కదా, దొంగలు కూడా ఉంటుంది అప్పుడు బాగా. అందుకని మట్టి కొండలు తెచ్చుకొని అటలు వేసుకు అక్కడ దొంతి కొండలు వేస్తే అవసరం ఎవరు చూరు వాటిని, అసలు పట్టించుకోరు, ఏముండయని కూడా అనుకోరు. అట్టా కొంచెం దాచిపోయి 20 సంవత్సరాలు వేసి వచ్చినాక డబ్బులు దాచుకుంటే ఇద్దరము సినిమా పోయినాం. కుండంతా నిండిపోయి ఉండొచ్చేమో కదా. నిండింది, ఎన్నింది కూడా తెలియకుండా ఉన్నాయి. ఇక అంత నేను ఇద్దరం పుట్టింటికి రాసి వెళ్ళని సినిమా వచ్చింది. వస్తే అందరు పుట్టింటికి రాసి సినిమా వచ్చింది పోదాము అని చెప్పి అడిగితే ఆ సర్లే నువ్వు అడిగిన అడక్కడక్క అడిగిన పోదాం పోమని ఇద్దరం పోయినాం, సినిమా పోయినాం. ఆ సినిమా చూసిన కాడి నుంచి బాగా ఇష్టంగా ఉంది. ఆమె బాధపడేది, ఆమె కష్టపడేది. ఆమెకు బాగా పుట్టింటికి రాసి వెళ్ళినప్పుడు వాళ్ళ వదిన చీర తెచ్చిపెట్టి పసుపు కుంకం గాజులు పూలని పెట్టి ఇస్తున్న కూర్చుడు వాళ్ళ అట్ట ఎన్నో చేసినప్పుడు బాగా ఇష్టంగా ఉంది. ఈ సినిమా చేయాలి మనము, ఏదైనా కానీ చిన్న సినిమా చేసి 10 మందికి తెలియాలి, మనం ఎంత కష్టం చేసినా ఎవరికి తెలియదు, ఇక్కడే ఉంటాం అని చెప్పి బాగా పట్టుదలగా ఉంది నాకు. ఉండి ఇంక అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ దాచిపెట్టుకున్నాను. 20 సంవత్సరాలు దాటి కానీ ఇంకా మేకలు బర్రెలు ఎన్ని ఉన్నాయి కదా, బాగా వస్తాయి మా డబ్బులు.
అప్పుడు ఈ రూపాయలు దాచిపెట్టుకుంటా, ఇలా కొన్నిచ్చుకుంటా, ఈ ఖర్చులు మంచి ఇటంటికి చూసుకుంటా వచ్చిన డబ్బులన్నీ ఉండిలేసా. వీళ్ళంగా నన్ను అడగల. అప్పుడేం బ్యాంకీలు ఇట్లా ఏమి ఉండవు. ఎవరికన్నా ఇస్తే వడ్డీకి ఇచ్చుకోవాలి, లేకపోతే ఇంట్లో పెట్టుకోవాలి ఈ ఖర్చులకి. ఇట్టా ఎవరికి ఇంకా దాంట్లో ఉండిలేసిన ఇంకా నన్ను వీళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. కానీ ఒక కొన్ని రోజులు జరిగినాక నేను పుట్టెంటికి రాసి వెళ్ళిన సినిమా చూసినాక నాకు సినిమా చేయాలనిపించింది. బెమ్మంగా అవన్నీ చూసినాక చేయాలనిపించింది. సినిమా చేయించుకుందాం, ఒకటి చేపిద్దాము, 10 మందికి తెలుస్తాను. అది అంటే మనం సినిమా చూడనే తోమతలేదు, మనం సినిమా చేసేవాళ్ళమా అన్నారా? నీకు ఎట్టున్నది ఎంత చేతురు ఆడుతున్నాం అని చెప్పి బాగా అరిచిండు. ఏనేది ఎట్టాడుతాడు కానీ సినిమాలో అయితే యాక్టింగ్ చేసిండు. చేపించిందమ్మా ఇక అని అన్నాడు. అంటే నువ్వేమైనా అనేవాళ్ళు అని చెప్పి సైలెంట్గా ఉన్నా. ఇంకా ఆయన అరిచినప్పుడు సైలెంట్గా ఉంటాను, ఇంకేం మాట్లాడిన. ఎదురు ఇప్పుడైనా తగులాను, ఆయన తగులైనా నేనేమన్నా సైలెంట్గా ఉంటాను. అట్టా కొన్ని రోజులు డబ్బులు దాచినాక ఇంకా తిన్నాగా బతిలాడుకుంటే మేమిద్దరం తగులాడుకునే సమయంలో మా అబ్బాయిలే నేను అసలు మీరు ఎందుకు తగులాడుకోవటం, చిలమని మా అమ్మ 1000 బోలు కష్టం చేస్తారు, రూపాయి చేసుకుంటే ఈ రూపాయలని లేకపోతే చిలమ పెడతారు, రూపాయి అయిపోద్ది కదా. అయిపోయినాక మనం ఏం చేయాలి, మా అమ్మ చేసే పని బాగాలేదు అది అని చెప్పి మా వాడు కూడా అరిచి అరిస్తే ఇంకా నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ నేను సైలెంట్గా ఉండి పాలు పెట్టుకొని బజార్కి వెళ్ళిపోయాను పాలు పెట్టాను. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని మీ అమ్మ ఎట్టా నేను ఎట్టా అది అని చెప్పి ఇద్దరు అరుచుకొని ఏమరుచుకుందో ఏమో నాకైతే తెలియదు. నేను బయటకు వెళ్ళిపోయి వీళ్ళిద్దరు అనుకొని మా అబ్బాయి ఏం చేసిండు, ఇంకెందుకు నేను వెళ్ళిపోతానని చెప్పి బ్యాగ్ తగిలించుకొని బజార్కి వచ్చేసిండు. ఎన్నో అబ్బాయి మీకు మొత్తం ఎంతమంది అబ్బాయిలు? ముగ్గురు కొడుకులు. ఈ అబ్బాయి పెద్దోడు రవి. ఇక అబ్బాయి వచ్చి బయట ఉన్నాడు. బయట నాకు ఈయన వచ్చి అక్కడ పక్కన ఉన్నాడు, అదే మనుషులు అక్కడ కూర్చొని మాట్లాడతారు. ఎప్పుడు వచ్చినా ఏం పని లేకపోతే సెంటర్లోకి వస్తారు. ఈ అబ్బాయి ఏడొచ్చున్నాడు. నేనేమో పాలు పోసి బస్ స్టాండ్ సెంటర్లోకి వచ్చే వరకు ఆడున్నాడు బ్యాగ్ తగిలించుకొని. మా పెద్ద అబ్బాయి ఏంది రవి అంది బ్యాగ్ తగిలించుకొని ఏడున్నావు ఏంది ఆడిపోతాను అని అడిగితే నేను ఆడిపోలేదు పోమా నీకెందుకు అన్నాడు. నీకెందుకంటే కాదమ్మా ఆడిపోతాను ఏంది అసలు బ్యాగ్ తగిలించుకున్నావు ఎప్పుడు ఆడిపోవు ఇవాళ ఏందని చెబితే లేదు పోమా నువ్వు నాతో పని కాదని చెప్పి అన్నాడు. అసలు ఆడిపోతాను నేను అటు ఒకటి వెళ్ళిపోతున్నా అన్నాడు. ఇటు ఒకటి ఆడికి వెళ్ళిపోతావయ్యా ఏందయ్యా అంటే ఏదో ఒక లారీ బోరో పట్టుకొని పోతావు కానీ నువ్వు అన్నాడు. లారీ పట్టుకోకపోతే నీకు బువ్వా మంచి చెడు ఎట్టబ్బాయి అని చెప్పి మళ్ళీ పోయి పాల కేంద్రం అక్కడ పోయి ఒక 500 డబ్బులు ఇప్పించుకొచ్చి బత్తిలు అటు చేతులు పెడితే నాకు వద్దంటే వద్దంట తీసుకోవాలి. నేనే ఏడ్చి ఆడిపోతావయ్యా ఏందయ్యా అని చెప్పి చేతిలో పెడితే ఇంకా పెట్టినా ఇంకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఈయన మాట చెప్పి ఆడికి పోయి అబ్బాయి పెట్టి నేను ఇంటికి పోయా. ఇంకా ఎటుపోయిండో ఆడిపోయిండో అసలు మాకు తెలీదు. 2 సంవత్సరాలు అసలు అబ్బాయి ఫోన్ లేదు, అబ్బాయితో మాటలేదు, ఏమి లేదు. ఈ జనాలేమో ఏంది మీ అబ్బాయి పోయి అసలు అంతులేడు 2 సంవత్సరాలు కూడా ఇంటికి రాకపోతే ఆడిపోండి అని కూడా మీరు అసలు మధ్యలో కూడా అనుకోవట్లేదు అంటే ఆడిపోతాడు ఉంటే విజయవాడ అక్కడ ఉంటాడు మా ఊళ్ళో ఉంటాడు కదా అని చెప్పి అంటాం నేను అంటా కానీ మధ్యలో మాత్రం ఆడిపోయిండో ఎటుపోయిండో ఏ టైంలో ఎట్టా అని చెప్పి అట్ట అనిపిస్తుంది. అన్నం కూడు కావాలి, నీళ్ళు కావాలి, మంచి చెడు కావాలా, ఏం పని చేస్తుండే అట్ట అనిపిస్తా ఉంది. 2 సంవత్సరాలు అయినాక ఎవరు మేటేటోళ్ళ కాడ చెల్లు తీసుకొని వాళ్ళ నాన్న ఫోన్ చేసినాక ఇంకా అతను వెళ్ళినా మాట్లాడుతుండు. నేను పాలు పిండుకొని ఇంట్లో వరకు ఎవరు ఫోన్ చేసినారంటే ఎవరు ఒకరు చేసిన అన్నాడు. అప్పుడు కూడా ఏం చెప్పకుండా ఇంకా తర్వాత ఉండి ఎవరు చేసిండు ఇంతసేపు మాట్లాడుతున్నా చెప్పంటే రవి చేసిండు అని చెప్పి ఇచ్చిండు. చిన్నగా మాట్లాడినా రవి ఆడిపోయినవయ్యా అప్పుడు పోతే ఇప్పుడు కంతులేవు 2 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా రాకుండా నీకు ఎట్ట ఉండబోతే నేను దిక్కున ఉన్నాలమ్మా నువ్వు ఎందుకు మళ్ళీ అడుగుతావు అది అన్నాడు. ఎందుకు లేదమ్మా చెప్పు ఏడను అని చెప్పి బాగా అడిగాను. గట్టిగా అడిగితే ఏడనో దిక్కున ఉన్నాం అది అని అయితే మా ఇంకా సెలమ పిచ్చిందా పోయిందా అన్నాడు. అంటే లేదు రవి నాకు సెలమ చేయాలనుకోలేదు, ఇంకా డబ్బులు కూడా లేవు, అప్పుడు కాసిన మీ నాన్నకి ఇచ్చినాను, మీ నాన్న తీసుకొని తెప్పించేసిండు, సెలమా చేసేది లేదు ఏం లేదు రూపాయి కూడా లేవులేరా అని చెప్పి చిన్నగా బతిలాడుకుంటూ లేదు మా నువ్వు నిజంగా చెబితే వస్తాను అతను రాను అన్నాడు. లేదమ్మా నేను అసలు చేయను, నాకు ఆ డబ్బులు లేవు అన్నీ మీ నాన్నకి ఇచ్చినాను, కాసిన ఎన్ని ఉంటే కాసిన కూర్చుంటే మీ నాన్నకి ఇస్తే మీ నాన్న వ్యవసాయాలకి వాటికి వీటికి పెట్టుకొని అయిపోయినాయి లేవు డబ్బులు రాయి అని చెప్పి బతిలాడితే సరేలే అని చెప్పి 2 నెలల దాకా మళ్ళీ మేలకొండ నుండి 2 నెలలు అయినాక ఎట్ట వాడికి బుద్ధి పుట్టిందా వచ్చిండు ఊరికి వచ్చినాక అతను నేను మేలకొండ సైలెంట్గా ఉండి ఒక 10 రోజులు ఒక వారం రోజులు మేలకొండ ఉండి ఆయన మళ్ళీ హెచ్చరిద్దామని చెప్పి అనుకుని మళ్ళీ హెచ్చరిస్తే మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని మళ్ళీ నాకు ఎట్నే డౌట్గా ఉంది. ఇంకా అంతా మా ఊర్లో ఒక ఏదో సంబరం చేస్తుంటే కెమెరాలు వచ్చింది అక్కడ చేయటానికి ఫోటోలు తీయడం దేనికో. అబ్బాయిని అడిగిన ఏందయ్యా ఎట్టి సంగతి మీరు ఏం చేయాలి ఏందా ఎట్ట చేయాలంటే అమ్మాయి మేము షూటింగ్లు పోతాం సినిమాలకి అటంటికి పోతాం ఎట్ట ఏదైనా ప్రోగ్రాంలు ఇంటి వస్తాం అన్ని చేస్తాం
అయితే నేను కొంచెం చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలనుకున్నాను, తీపించుకోవాలనుకున్నాను. నేను బెమ్మగారి జీవిత ట్రైన్ చూసినప్పటి నుంచి అట్లా అనిపించింది నాకు అన్న. అంటే నీకెందుకు మా ఈ పల్లెటూరులో పనులు చేసుకునే వాళ్ళకి మీకెందుకు ఆ ఆలోచన వచ్చింది అన్న. ఏదో నాకు అట్లా వచ్చిందిలే అని చెప్పి అడిగితే, అమ్మ 1,00,000 కానించి 1,50,000కి అయితే షార్ట్ ఫిల్మ్ అనేది అయిపోద్ది, చేయించుకోవచ్చు అన్నాడు. అట్టయితే 1,50,000 ఎట్టయినా ఉంటాయిలే, ఉండీలు వేసుకున్నా కదా అని చెప్పి నాకు బాగా ఆలోచన వచ్చి 1 రోజు 2 రోజులు అట్టుండి ఇంకా అడిగిన ముందు అడిగితే, ఇంకా నీకు ఆ పిచ్చి బాలేదా, శిలమని మళ్ళీ పిల్లోని రప్పించి మళ్ళీ శిలమాకి మళ్ళీ స్టార్టింగ్ చేస్తాను అని చెప్పి బాగా అరిసి ఒకవేళ నీ కాడింటి 1,00,000 ఉంటాయి, 1,50,000 ఉంటాయి, సొమ్ము చేయించుకో శుభ్రంగా కాసిన బర్రెలు అమ్మి నూరుతాం, మేకలు కాసిన అమ్ముతాం, కొద్దిగా బర్రెలు కొద్దిగా మంది ఉంచుకొని శుభ్రంగా చెయ్యి, ఇంకా ఎలకాలం కష్టం చేయాలని నీకు అని చెప్పి అరిసిండ్రు. ఇంకా కూడా చేస్తాను నేను కష్టము, ఇంకా 10-15 ఏళ్ళు కష్టం చేస్తా, ఇబ్బంది లేదు, నేను కష్టం చేసి మీకు డబ్బులు ఇస్తా, నాకైతే చేసి పెట్టాలి, నేనైతే 10 మందికి తెలియాలి, నేను ఎంత కష్టం చేసిన ఎవరికి తెలియను, నేను ఇంకా ఇంత కష్టం చేస్తాను, చిన్నప్పటి నుంచి నేను కష్టం చేసిన, మా అమ్మ వాళ్ళకి కూడా కష్టం చేశాను, వీడికి వచ్చినాక కూడా కష్టం చేస్తాను, బర్రెలు మేకలు కొండలన్నీ తిరిగి గడ్డి కోసుకొస్తా, కొండ పొలం అంతా తిరుగుతా, ఊరి మాగాలు చేస్తాం, ఊరిని ఆడతాం, శనగా ఇన్ని చేస్తాం, మొత్తం పైర్లన్నీ వేసుకుంటాం, ఇన్ని చేసినా కూడా ఎవరికి తెలియదు, నేను నాకైతే బాగా పట్టుదలగా ఉంది అని చెప్పి గట్టిగా అడిగినాక మా రవి ఇద్దరు కలిసి మాట్లాడుకొని, ఇంకా రవి మీ అమ్మ ఎటు చెబితే అట్టాను, మీ అమ్మ చెప్పిన మాట మనం వినకపోతే ఇంకా మేము పని కూడా చేయకుండా ఎగనకపోద్ది అని చెప్పి ఇద్దరు ఆలోచించుకొని ఎంతనే అసలు డబ్బులు ఇప్పించుకుందాము అన్నాడు. మీరు సినిమా చేస్తానంటేనే నేను ఇస్తా, లేకపోతే ఇయ్యను, ఎంతనే ఎంత తెలియదు నాకు అని చెప్పాను. సర్లే అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంది, దాంట్లో ఎట్టయిన 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి, 1,00,000 రూపాయలు మోయినంగా చేపిద్దాము, చేపించి ఉన్నాయి పొలం కొనుక్కుందాము, మీ అమ్మకి అప్పుడు తృప్తి తీరిపోతుంది అని చెప్పి మాట్లాడుకొని ఇంకో ఎక్కాను ఇద్దరు. ఇంకో ఎక్కాక వాళ్ళు చేసిండ్రు. నేను ఇంకా అని చెప్పి నేను ఇంకా అడిగితే ఇంకా అరుస్తాను నన్ను బాగా, అది చెప్పినా సొమ్ము చేయించుకో, నీకెందుకు, ఏ వయసు వచ్చేదే కదా, నీకు వయసు తగ్గేదే కానీ వయసు ఏమైనా పెరుగుద్దా అని చెప్పి బాగా ఇక చేయలేవు కదా, ఈ ఏడు నువ్వు చేసిన పని ముందు చేయలేవు కదా అని చెప్పి బాగా అరుస్తున్నాను. ఇంకా నేను మేల్కొండా వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇంకా చిన్నంగా స్టార్టింగ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఒక కొడుకు ఎలా చనిపోయాడు మరి? లాస్ట్ అబ్బాయి అయితే ఇంక అక్కడ ఇంక సినిమాకి ఏదో ఒకటి చేయాలి కదా, వాడికి తెలియదు, నాకు తెలియదు, డబ్బులు అయితే అక్కడ ఉన్నాయి, ఒక అమౌంట్ చూపించింది. ఇంకా మా అబ్బాయి చనిపోయిన వెంకటేశ్వర్లు అంటే సైదులు అంటారండి, ప్రేమకథ చిత్రంలో అన్న కొడుకు, దెయ్యాలని భయపించేవాడు. మా అన్న కొడుకు అయితే వాడిని పిలిపించుకొని, మరి మీ చిన్నమ్మ ఇట్లా సినిమా చేయాలంటుంది, కొంచెం డబ్బులు ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్ తీయాలంట, ఏదో ఒకటి పెట్టి దాన్ని కిందంగా అది ఆలోచించరా అని చెప్పి వీళ్ళిద్దరు గోపాయని చెప్పిన. వాడిని పిలిపించుకొని వీళ్ళిద్దరు కలుసుకొని దాన్ని మొదలు పెట్టించిండ్రు. అయితే అది కాదయ్యా, నేను ఒక సినిమా కథ చెబుతానని చెప్పి అది మాతంగల గురించి చెప్పింది. ఈయన చెబుతుంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి రాయించుకున్నారు. ఇంకా ఆ కథను మొదలుపెట్టి చేస్తా ఉన్నాం. ఇంకా ఈ డబ్బులు కాసిన ఈ మొత్తం మోడబెక్కిన అమౌంట్ బాగానే తయారు చేసింది. దాదాపు 30 లక్షల దాకా ఉంటుంది, ఇంచుమించు కాసింది. అవన్నీ తీసుకొని ఇంకా మనం ఒక చోటకి సినిమా షూటింగ్కి పోయినాం. ఇక్కడ మాలకొండ అనేది కందుకూరు దగ్గర. అంటే ఈ ఖర్చులు ఉండవు అనమాట, లొకేషన్ ఖర్చులని ఇన్ని ఏమండవు, తిండి ఖర్చు కూడా మాదే. ఈ డబ్బులతో అవుతుందిలే ఎట్ట దిక్కని చెప్పి అడిగి పోయి చేసినాక అవి కొంతవరకు వచ్చి ఆగినాయి. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మరి డబ్బులు అయిపోయినాయని ఏమైనా గట్టిగా డబ్బులు తిండి వరకు క్వాంటోలాంకాడ 3 లక్షలు 4 లక్షలకు తిండి వరకు తెచ్చా నేను. ఇంకా మన కొరవైతేను తర్వాత సరే ఇంకా కొరవైతే ఇప్పుడు మధ్యలో ఆపితే కుదరదు, సగానికి ఎక్కువ అయిపోయింది కదా సినిమా అని చెప్పి మేకలు ఉంటే ఒక 70 మేకలు అమ్మిపించింది. అమ్మిన వచ్చినాయి, మొత్తం అవి కూడా సరిపోవు, మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ పోవాలంటే కష్టం అవుతుందని చెప్పి మళ్ళీ బర్రెలు కూడా అమ్మిపించేసింది. అవి ఇవన్నీ కూటం చేసుకొని మళ్ళీ తీసిపోయి ఇంకా కొంత టైం చేసిన. అప్పుడు కూడా 3/4 వంతు అయింది, ఇంకా 1/4 వంతు ఆగిపోయింది. సరే ఇంక ఇప్పుడు డబ్బులు అన్నీ మరగలేవని ఇంటికి వచ్చేసినాం. వాళ్ళందరినీ ఆడాలాడ పంపించేసి ఎవరికి రూపాయి బాకీ లేకుండా ఇచ్చేసుకొని ఇంటికి వచ్చి రీయింబుకులు చేసినాం కదా, 10 రోజులు మనం రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. తర్వాత ఏడాదికి డబ్బులు కలిసి తెచ్చుకుందామని ఆలోచనతో వచ్చినాం. ఆ సమయంలో కొద్దిగా పావులలో పడ్డాం. అది చేనికాడికి మేము ఊరుకున్నాం కదా, 4 రోజుల తర్వాత సేందాబాద్దాన్ని పిల్లల్ని తీసుకుని చేనికాడికి పోవటం. నాకు 3 కొడుకులు, 1 కూతురు, ఒక అబ్బాయి రవి, ఒక సురేష్, వెంకటస్వామి. వెంకటస్వామి అనేవాడి పేరు పబాసు, ఊర్లో వాళ్ళు పిలిచేది. అమ్మాయి పేరు రజత. ఇంకా ఈ అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది కదా, ఈయన తీసుకొని చేనికాడికి పోయినా. అక్కడ పుట్లో అది కొక్కిలం పెట్టి పని చేపిస్తుంటే ఏం చేసిందంటే ఏదో సురుగు తగిలేదు పాముకి. మేము మామూలుగా పని చేసుకుని ఇంటికి వచ్చినాం. పండుకొని నిద్రపోయే సమయాన అది 4 పిల్లలు పండుకొని 5 పిల్లలు దాకా పండుకుంటే మధ్యలో వచ్చి అని కరవడం,
మళ్ళీ వాడిని తీసుకొని కనిగిరి పోవడం అక్కడ బాగా అవుదయ్యా ఇట్లా ఒంగోలు బొమ్మంటే ఒంగోలు దగ్గరికి పోయలేక అట్లా చచ్చిపోయాడు. దాని నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇంకా దాని కథ అంతవరకు అయిపోయింది. ఇంకా దాన్ని ఇంకేం చేయలేకపోయాను. చనిపోయింది అయితే అబ్బాయి. చచ్చిపోయింది. మాది పాము గుండెల మీద కొట్టింది. ఎవడు బతకడానికి లేదు. ఎక్కడ గుండె మీద కాటేసింది. నేను మిద్దె మీద పండుకొని ఉన్నా, ఏమో కింద పండుకొని ఉంది. వీళ్ళు పంచలో పండుకున్నారు, అందరూ బయట పంచలో. ఇంకా ఆమె ఏం చేసిందంటే అది వీళ్ళందరూ దాటుకొని పోయి వచ్చిందేమో నేరుగా వాడిని కరిచిందా, వెళ్ళిపోతా ఇసిరి నీకున్నాడు, పట్టుకొని ఇసిరి నీకున్నాడు, కింద పడదాడు. నాన్న ఇట్లా సంగతిని పెద్ద గిరికాకేసాడు. నేను అక్కడి నుంచి గబగబ మెట్లు తిరిగి ఇలా ఇచ్చేటప్పటికి కోడిని కరిచింది. కోడి కుయ్యకొని తనుకొని వచ్చింది. దాన్ని మేము చూస్తుంటేనే ఎటపోయిందని కరెంట్ వేసుకొని మళ్ళీ లైట్ వేసుకొని చూసేసరికి పారుకుంటా పోతుంది, పారికాడుకుంటా. ఏమో కర్ర నేను కరిచిన కూడా పట్టుకోవడం దాని తగులుతుంది. మాకు మైండ్ లేదు, పోయింది. అప్పుడు మైండ్ అయిపోయింది. ఇంకా మన పిల్లని తీసుకొని అంత రాయి తీసుకొచ్చి నెత్తిన పెట్టి డాక్టర్లు వీళ్ళ నాటు వైద్యులు మంత్రాలకు ఫోన్ చేద్దామా, లేకపోతే ఏమైనా పసులు లేదు దానికి ఈ ప్రయత్నంలో ఒక 2 నిమిషాలు ఆగిపోయినాం. కానీ మాకు ఇంకా మైండ్ పని చేయలేదు ఇద్దరికి కూడా. ఆ నెంబర్లో నాకు కనరాలేదు, ఏమో ఆకు పసులు గుర్తురాలేదు. నీ ఏంటి వాళ్ళ పక్కన వాళ్ళు ముందు ఇవన్నీ కాదు ఆసుపత్రి దాపమ్మని చెప్పి ఒక ఆటో ఎక్కించారు. అంతన ఆటోలో కూడా దాదాపు 5 కిలోమీటర్లు రాయి నెత్తిన పెట్టినాం. ఆమెనే పోతే ఏం కాదు. 5 కిలోమీటర్లు పోయిన అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ వాళ్ళు మూతికి అది పెట్టి కనిగిరి చేశారు. కనిగిరి చేసినాక ఒక చలాన సగం కట్టినాక వద్దయ్యాడ టైం పోయింది, మీరు తొందరగా ఒంగోలు తీసుకోమన్నారు. ఒంగోలు పోయేటప్పటికి దాదాపు ఒక 8 కిలోమీటర్ల దూరంలోనే గిరికింద అనుకొని అయిపోయింది, వదిలిపెట్టేసిండు. సరే అని అంత ఒంగోలు ఆసుపత్రికి పోతే వాళ్ళు ఇట్టు కొట్టి ఇంకొక 5 నిమిషాల ముందు అయితే ఎట్టుండదో అయిపోయింది, అయి తీసుకోమని చెప్తే ఇంకా మళ్ళీ ఇంటికి చేర్చుకున్నాం. తర్వాత ఇంకా సంవత్సరం దాకా మేము ఇంకేమీ ఎవరు మనుషులు కాలే, అయిపోయింది. ఏమో చేసిన పనికి ఇట్లా జీవాలు బాగొట్టుకున్నా, పిల్లని బాగొట్టుకున్నాం. పైపెచ్చు ఊర్లోకి పోతే గొర్రెలు కాచుకుంటే వాళ్ళకి మీ సినిమా ఎందుకని పరువు బాగొట్టుకున్నాం. అన్ని రకాల దెబ్బ కొట్టింది. ఆడికి పోయేది లేదు, వండుకోవడం. ఆ కోట బియ్యం కూడా దొరకవు మాకు లాస్ట్కి అయితే. అనుకోలేము అసలు. అట్లా జరిగి 1.5 సంవత్సరం ఆగిపోయినామమ్మా. ఆగిపోయినాక సినిమాలు ఆ అబ్బాయి ముందు చేసిండు, 2-3 రోజులు సీల్ చేసిండు బాగా. ఇంకా అంతా మళ్ళీ మేము ఏమో అబ్బాయి ఉన్నాడు కదా, ఎన్టీ రామారావు అప్పుడు చచ్చిపోతే సినిమాలో మళ్ళీ కానొచ్చినాడు. మనం కూడా వాడి కోసమైనా ఏదో ఒకటి చేసి మనం అది చేసుకోవాలని ఆమె సలహా నాకు ఇవ్వటం, నేను కూడా దానికి ఇష్టపడినా. ఇద్దరం కలిసి ఆడ తెచ్చినాం. ఆడ ఫస్ట్ రావడం 4 ఎకరాల 80 సెంట్లు ఒక చేను అమ్మేసినాం ఫస్ట్ స్టార్టింగ్లో. అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవడానికి 1.5 సంవత్సరం తర్వాత ఇంకా అమ్మని 4 ఎకరాల పొలం అమ్మితే కొంత డబ్బు వచ్చింది. ఇంకా అక్కడక్కడ నీ బట్టి వాళ్ళు తెలిసిన కాడ ఆడ 10 రూపాయలు మళ్ళీ కోటం చేసుకొని అది మళ్ళీ కంప్లీట్ చేసినాం. షూటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన మళ్ళీ ఇంకంత ఇంకెవరు ఇరు అయిపోయింది మా పని. ఇంకెవరు డబ్బులు అడిగితే ప్యాకాటానికి ఇస్తారు కానీ ఇస్తారు కానీ సినిమాల కంటే అస్సలు బో కూడా బెటరు. ఏదో ఫస్ట్ నుంచి ఒక పద్ధతిగా ఒక లైన్గా ఉండాలి కాబట్టి అంత మా ఊరు రెడ్డి గారు ఎక్కువ. ఎన్నో మళ్ళీ 10 రూపాయలు తీసుకొచ్చాను, ఆ కూర కంప్లీట్ చేసినాం. ఇంకా తర్వాత ఎయిటింగ్ చేయించుకోవడానికి డబ్బులు ఆగిపోయినాయి. ఇంకా అక్కడ బొట్లా మాకు ఇంకా మళ్ళీ 3 నెలలు ఆగిపోయింది, ఖచ్చితంగా 3 నెలలు ఇంకేం లేదు. బజారు పోయినా కానీ నీ కాడికి వస్తే ఇది ఎవడన్నా మాట అంటే భయపడితే బజార్కి వచ్చేవాళ్ళం. ఇంకా మా వాటలో ఒకటి పెట్టుకుంది, ఆ వాటలో చెరుకులు పెట్టుకుని కూడా కాదులే, వీళ్ళిద్దరు ఇంటికాడ ఉంటా ఏం పని చేయకుండా ఉంటుంటే ఇట్ట జరిగి ఇట్ట ఏడుతా చేస్తా నేనే నిబ్బరం చేసుకొని చెరుకులు రెడ్డి గారు ఆయన అడిగి చెరుకులు వేసపోయి ఆ రోడ్లో పెట్టుకొని అమ్ముకున్నాను. రోడ్లో చెరుకులు రమ్మంటే మమ్మల్ని అన్నింటికి బజార్లు వేసినా నేను చెరుకులు ఆడబెట్టాను, నేను రాను అని చెప్పి రాలేదు ఎవరు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే విలువ పోయినట్టుగా అనిపిస్తుండే. ఇక నేనే ఎందుకమ్మా మనమేమన్నా ఎవరు దాన్ని తప్పు చేస్తేనో ఏదైనా చేస్తే మనం భయపడాలి కదా, మనకేందుకు కాబట్టి దేవుడు అందరికి జరుగుతాను మనకు కూడా జరుగుతుంది. అచ్చ మన ఒక్కరు నలుగురు తిరిగేవాడిని ఒక కర్ర సాధన మా పంతుల్ని ఒక గంగమ్మ గుడి కాడ పూజారి నేను ఎవరు కూడా నన్ను పలకరేళ్తుంది బజార్లోకి వస్తే. ఒకవేళ వాళ్ళ సొమ్ము నాకు పెట్టపోయినా నా సొమ్ము వాళ్ళు పెట్టపోయినా కానీ ఆ 1.5 సంవత్సరం ఎక్కడున్నానో ఏం చేసినామో ఎవరికి తెలియదు. ఇక నేను పోయి ఆ చెరుకులు పెట్టుకొని అమ్ముకుంటా, ఏది ఇంట్లో టీ కూడా తాగల 1.5 సంవత్సరం నేను. వీళ్ళకి ఆ తిండికైనా జరగాలి కదా, నేనే కదా డబ్బులు పెట్టి ఎన్ని బర్రెలు మేకలు ఇటంటే ఇబ్బంది పెట్టి అన్ని అమ్మిచ్చా కదా, నేనే వీళ్ళని మళ్ళీ ఎట్టో కట్ట ఒక రీతికి తేవాలి అని. అబ్బాయి చచ్చిపోయినా కూడా అబ్బాయిని మర్చిపోయినట్టు అనుకొని ఇంకా పోయి చెరుకులు పెట్టుకున్నాం. కొండమ్మిటి ఊర్లో పెట్టుకుంటే అందరు ఎగతాళి చేస్తుంటారు,
ఎంత చేసి ఈరోజు మళ్ళీ రోడ్లో పడ్డవా అది దాని చూసిన వాళ్ళందరూ అంటారు కదా, అడవిలో అయితే ఎప్పుడో ఒకసారి కానొస్తాం అని చెప్పి పోయి కొండ కింద అడవిలో పెట్టుకున్నాం చెరుకులు. ఊరికి మేము చెరుకులు పెట్టుకున్న కాడికి మైలు పైన ఒకటి అంత దూరాన్ని పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే 10 మోపులు చెరుకులు వేపించుకుంటే 2 రోజులకి అయిపోయినాయి. అట్ట రోజుకు డెవలప్ అయింది. ఆడ 10 మోపులు 20 మోపులు చెరుకులు వేసుకొని అమ్ముకొని తోటలకు ఇచ్చి నా డబ్బులు నేను మామూలుగా ఎప్పుటాలి ఇదివరకటాలి మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా ఒక పక్కన దాచి పెట్టుకొని అట్నే ఒక ఉండి బియ్యం దాంట్లోనే వీళ్ళకి ఎవరికి కాని రాకుండా బియ్యంలో అట్ట పెడితే ఇప్పుడు కూడా మాకు బ్యాగ్ ఏం లేదు. ఒక బ్యాగ్ బీరువా కానీ ఏమి కొనుక్కోలే. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇట్నే పెట్టా. ఈ శిలమే చేయాలనేది ఒక భ్రమతో ఇదే చేసే అట్ట ఒక దిక్కు నేను డబ్బులన్నీ పెట్టుకొని ఒక 10 రోజులు జరిగినాక అసలు ఎంత వచ్చినాయి ఏంది డబ్బులు చూసుకోలేదు. ఏ రోజు తెచ్చి అక్కడ పెట్టుకున్నా కదా అని చెప్పి ఆ రోజు డబ్బులు ఎత్తుకొని వచ్చి అయిపోయినాక సంతకాడ వస్తాను ఇంటికి. అప్పుడు ఆ డబ్బులన్నీ తీర్చుతే ఒక 1000 తక్కువగా 20,000 దాకా అయినాయి. రోజు 2,000 3,000 1,500 10 అట్ట అన్ని ఏ రోజు అన్ని తీసుకొని లెక్కేసుకొని సరేలే ఎంత వచ్చినాయి కదా ఇప్పుడు దాకా ఇలా డబ్బులు కూడా లేవు కదా అని చెప్పి 20,000 ఇచ్చా ఆయనకి. ఈ చెరుకులు వాళ్ళకి ఇచ్చినాక ఇది కొంత మేలేనే నువ్వు చెరుకులు పెట్టుకుంటుంది నేను అరిసా కదా ఏది కూడా నీ చేతికుండా చేసిందే మాకు ఇదవుతుందని చెప్పి ఇంకా 2 రోజులు అయినాక వచ్చిండు. వచ్చి ఇంకా చెరుకులు కాడ కూర్చో అని బత్తిలు ఆయన నాకు ఆపోజిట్ ఉన్నాయి ఉండు నేను ఒక్కదాన్ని ఎవ్వరు లేరు కొండ పెట్టి అడవిలో అని చెప్పి బత్తిలు అడిగితే అక్కడికి వచ్చిండు. అక్కడికి వచ్చి అడుగుకొని ఆయన అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు 4 రోజులు కూర్చున్నాక నేను చెరుకులు కొడితే ఆయన కూర్చుంటే ఆయన చెరుకులు కొడితే నేను కూర్చుంటా. ఇద్దరు మోరకు కూర్చుంటే అట్ట నేను ఏదైనా చిన్నది ఇంకొక వ్యాపారం పెట్టుకుంటాను అంటే ఈ అడవిలో ఏం వ్యాపారం పెడతా ఒకదానికి అన్ని నువ్వు భలే మోపు చేస్తావని చెప్పి బాగా అరిచిండు. ఆ రోజు కూడా అరిస్తే నువ్వు అరిసేది కాదు ముందు మనకి జీవనం కావాలి. ఒకరు అరిసిండ్రు ఒకరన్నా ఒక దొంగతనం చేస్తాను ఒక తప్పు చేస్తాను ఎవరికైనా భయపడాలి మనం కష్టం చేసుకునే దానికి ఏముంది కదా అని చెప్పి నేను చిన్నగా టిఫిన్ ఆటలు పెట్టుకున్నాను. మళ్ళీ ఆడే కొద్దిగా పాకాలు ఆగేసుకొని పైన పందిరి వేసుకొని టిఫిన్ పెట్టుకున్నా. 2 రాళ్ళు బాతుకొని పొయ్యి పెట్టుకుంటే 2-3 రోజులు ఒక వారం 10 రోజులు ఎవరు తిల్లి అసలుకి. అట్టా కూడా ఈ చెరుకులు డబ్బులు దానికి పెట్టి ఇట్ట పాడు చేస్తాను అని చెప్పి అట్టా అరుతా ఉండవు. ప్రతిరోజు అరిసే మాటే నన్ను అయితే నేను అన్నిటికీ ఓపిక పట్టుకొని ఎట్టుకొని పోతా. బజార్లో అన్న వాళ్ళకైనా ఇంట్లో ఎవరికైనా కానీ నేను ఇంకేం మాట్లాడకుండా పోతా. ఇంకా అందులో అట్ట ఒక వారం దాకా ఎవరు తిల్లే ఎవరో దారిని పోయే వాళ్ళు అటు పొగ రాస్తుంటుంది కాబట్టి ఎవరో ఒకరు అట్ట రోజుకి ఒక 50-100 అట్ట అమ్ముకుంటా ఉన్నావు. ఆ టిఫిన్ ఈ టిఫిన్ పెట్టుకొని ఏం చేశాను అబ్బాయి టిఫిన్ ఎవరు తినలేదు ఇట్టా కూడా నేను చేత అరిపించుకోవాలని చెప్పి సర్లే ఒక ఐడియా చేసుకుందాంలే అని చెప్పి సంగడ పెట్టుకున్నాను. అంత చెరవ తీసుకుపోయి రాగిపిండి కసిన బియ్యం ఎత్తపోయి సద్దపిండి జొన్నపిండి ఎత్తపోయి ఈ రొట్టెలు కాల్చుకుంటే సంగడి చేసి ఒక చికెను పచ్చడి 500. ఇంకా అందులో ఆ రోజు పెట్టిన రోజు ఎవరు తినరు. తర్వాత ఇద్దరు ముగ్గురు తింటా కొంచెం అట్ట ఉంది. ఇక తర్వాత ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి అత్త నువ్వేనా సంగటి అట్లా పెట్టినావు నిజమేనా నన్ను పెట్టినాయా నువ్వు ఏనిపినాను సంగటి కూడా అని చెప్పి ఆ అబ్బాయి అండి ఆ సంగటి పెట్టి వేస్తా ఏమద్దా చెర నూక్కంబో ఎందుకంటే ఏ రోజు బారేస్తున్నా కదా ఈ చెర ఎత్తకపోతే ఎంతో కొంత ఇస్తారని చెప్పి చెర పచ్చడి మొత్తం ఇచ్చేసింది. ఎత్తుకొని పోయి తిని వస్తా ఎంత ఇచ్చాను అత్త అంటే 200 చాలా నాకన్నా ఇంకా 200 ఇచ్చిండు. చిన్నగా కొద్దిగా 4 3 10 మంది అట్ట చిన్నగా డెవలప్ అయ్యి రోజు 2,000 2,000 కూడా కదా రోజు 200 300 400 అట్ట వస్తున్నాయి. ఇంకా అట్ట వస్తా ఉంటే సరే ఎట్టయినా కొద్దిగా పెరుగుద్దిలే అని చెప్పి సంగటి చేసుకుంటా అరట్లు కాల్చుకుంటే పచ్చడి నూరుకుంటా ఉన్నా. ఇంకా మనకు లాక్డౌన్ పెట్టిలే ఆ లాక్డౌన్ అప్పుడు ఇంకా ఎక్కడ ఏం లేవు తల్లి ఈ బాటలు పెట్టుకున్నందుకు మళ్ళీ లాక్డౌన్ కూడా వచ్చింది కూడా ఆపేస్తారు అంత లెక్కలు అప్పుడు మళ్ళీ ఎందుకు వస్తారు మంచిగా ఇది కూడా ఆపేస్తారేమో ఏం చేసాను తల్లి అని చెప్పి నాకు బాగా డౌట్గా ఉండి చాలా బాధగా ఉండి ఉన్నా. ఇంకా అంత లెక్కలు ఆపిండ్రు కానీ మా వాటలు ఆపలే అడవిలో కాబట్టి కొండమిటి కాబట్టి ఎవరు అసలు మమ్మల్ని అన్నోళ్ళే లేరు. ఈ వాటలు ఆపేయాలి అన్నోళ్ళే లేరు. ఇక ఆ వాటలకు ఇంకా రోజు 2 కేజీలు 3 కేజీలు అట్టు వండుకునేదాన్ని రోజు కేజీ బాగా పెరిగిపోయింది జనాలకి. ఎక్కడ ఏం లేకపోతే మా వాటలకు బాగా జనం వస్తా బాగా ఒక 10 కేజీల దాకా ఉడుకుతుంది సంగటి కానీ కూరలు కానీ అన్ని. అప్పుడు నేను ఒక్కదాన్ని చేయలేకపోయి 2 మనుషులు పెట్టుకున్నా. నాతో 2 మనుషులు పెట్టుకున్నా. 2 మనుషులు పెట్టుకొని రోజుకి బాగా 5,000 2,000 3,000 బాగా డెవలప్ అయిపోతా ఉంది వాటలు. ఇక అందులో ఒక ఆయన వచ్చి ఏందమ్మా నువ్వే పెట్టుకున్నావు ఈ అడవిలో పెట్టుకున్నావు ఏదో వాటలు అని చెప్పి అడిగిండు. అడవి అంటే చెరుకులు పెట్టుకుని ఉండి అక్కడ పెట్టుకున్నాను బాబా ఏం కాదులే అన్న.
లేదు మాకు కొండ బాగుంది, పైన కొండ కింద వాటలు, నువ్వు నరసమ్మ హోటల్ అని పెట్టినావు పేరు, నరసమ్మ హోటల్ అని పెట్టుకున్నావు, నీకు నరసమ్మ హోటల్ కాదు సాయి నరసమ్మ హోటల్ అని పెట్టుకో, నీకు బాగా జరుగుద్ది, మంచి తలము, ఎవరిని అడగకుండా ఏం చేయకుండా పెట్టుకున్నా కూడా మంచి తలం బాగుంది, నువ్వు పెట్టిన టైం బాగుంది, నీ హోటల్ బ్రహ్మాండం జరుగుతుంది అని చెప్పిండు. కొండ పైన ఎత్తు కింద మేము ఉన్నాం, బాగా జరుగుద్ది అని బాగా చెప్పిండు ఆయన. ఇప్పుడు కూడా ఆయన అనుకుంటా నేను హోటల్కి పోయినప్పుడల్లా. ఆ మందం రోజు అక్కడే కదా ఉండేది, అంగ బాగా రోజుకు 10,000 15,000 బేరం దాకా అమ్మినాం. బాగుంది, బాగుంది బేరం. పేరు మార్చిరు అయితే ఆయన చెప్పడంతోనే మార్చేది ఆయనే పెట్టిండు, సాయి నరసమ్మ హోటల్ అని పెట్టి అని చెప్పి రాసిచ్చి నాకు ఒక ఉంగరం పెట్టి ఆయన. ఆ ఉంగరం అదేనా? అదే ఈ ఏళ్ళకి ఒక ఉంగరం ఇచ్చిండు చూపుడేలని. ఇది పోయింది, నేను పని చేసుకుంటా జనంలో ఉడుపు చేసుకుంటా ఎట్టడి చేస్తుంటే ఎక్కడో సబ్బు బంట్లు కడేటప్పుడు జారి ఎటుపోయిందో పోయింది, ఏళ్ళది ఏలుకుంది. ఇక ఆ ఉంగరం పెట్టి ఆయన పేరు పెట్టినాక మా వాటిలో బాగా పేరు వచ్చింది వాటికి. ఇక 3 నెలలు 5-6 నెలలు పెట్టారు కదా లాక్డౌన్ అప్పుడు. అప్పటికి 4 లక్షల దాకా వెనకేసుకున్నాం, డబ్బులు బాగా మిగిలినాయి నాకు. చెరుకుల మీద వాట్ల మీద బాగా మిగిలి, జనాలు కూడా బాగా వచ్చి పిల్లలు అందరూ యూట్యూబ్లో పెట్టబోయిండ్రు. ఆ యూట్యూబ్ నుంచే కదా ఇప్పుడు సినిమా కంటెంట్ కూడా. ఒక 6 నెలలు జరిగినాక లాక్డౌన్ వదిలినాక పిల్లలు పెద్దోళ్ళు ఎక్కడెక్కడ జనం అంతా వచ్చి యూట్యూబ్లో పెట్టారు. సాయి నరసమ్మ హోటల్ బాగుంది, అమ్మ చేత వంట, ఫుడ్ బాగుంది, ఆయనని మా నాయనమ్మ చేసారు, మా అమ్మమ్మ ఇట్ట పిల్లలు బాగా. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేస్తారు, తిండి అట్లా చేయలేరు కదా పొయ్యి మీద వంట. ఆయన చెప్పిట్ట బాగా యూట్యూబ్లో పెట్టేవారికి ఎక్కడెక్కడ పోయింది, మన రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ పోయేసింది. అది పోయి ఎతుకులాడుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని హోటలు ఉన్నా కూడా పలానా నరసమ్మ హోటల్ అంటే ఎతుకులాడుకుంటూ వస్తారు. వచ్చి ఇంకా బాగా హోటలు. ఇప్పుడు మాకు ఇంకా బర్రెలు వద్దు ఏమొద్దు అనిపించింది, ఇంక హోటలే. ఆ హోటల్ మీద రూపాయి సంపాదించుకుంటా వీటికి పెట్టుకుంటా. ఇంకా ఇదే సంసారం ఏదో నాకైతే రాదు దాని పేరు. దానికి కూడా నాకు డబ్బులు కావాలని చెప్పి పిల్లలు ఫోన్ చేసి చెబితే మళ్ళీ ఇల్లు పెట్టి ఒక 3 లక్షలు తెచ్చినాము. మేముండే ఇల్లు కూడా తాకట్లో పెట్టేశాం. అందుకే చెప్పి పెట్టించినాం, తాకట్లో పెట్టించాం. సరే, మొత్తానికి అయితే కష్టపడి సినిమా అయితే తీసిరు. సినిమాలో కంటెంట్ ఏముంది, స్టోరీ ఏంటిది? స్టోరీ అదే మా తంగిని గురించి చేపించారు. ఇంకొకటి ఒక మాట అన్నారు మీరు, మీ వయసు వాళ్ళు చూడకూడని సినిమా ఇది అని, అంటే చూడలేరు అని. ఎందుకు అంతగానం చూడలేని అంత ఏముంది సినిమాలో? అది మామూలుగా గ్రాఫిక్స్ అనేది లేదు, ఇంకోటి ఏదో ఉంది, అది కూడా లేదు. రియల్గా జరిగింది, తీసినప్పుడే రియల్గా తీసింది. ఆ సినిమా తీసేటప్పుడు కానీ పక్కన వాళ్ళకి కూడా అది చూస్తే ఏడవాల్సిందే, తర్వాత భయపడాల్సిందే. నేను దగ్గరుండి చూసిన ఎడిటింగ్ అది అంత జరిగేటప్పుడు కూడా నేను ఆడ కూర్చుంటాను, ఇంటికి కూడా పోను. ఆ డబ్బింగ్ అది జరిగేటప్పుడు దగ్గర కూర్చొని చూసిన. ఏ చేసేయని కూడా ఒకసారి ఇంకా కెమెరా ఆపేసాడు చేసేది కూడా. వాంతి అవుతుంది, అది అన్నం కూడా తినలేము అయ్యా ఇప్పుడు అని అట్లా చేసింది. అయితే నీట్గానే బాగానే వచ్చింది, కానీ కొన్ని సెన్సార్ పోయినప్పుడు ఆమె అయ్యా ఇంత విచ్చలవిడిగా ఉంటే జనాలు చూడలేరు అని చెప్పి అన్నారు. సరే సార్ మరి ఎట్టని మీకు వీలైనంత వరకు ఎట్ట దిక్కు చేయని చెప్పి ఏం పోయి బయటలాడింది. బయటలాడి దిగుతున్నట్టు అయ్యే పనులు కావు, మా రూల్ ప్రకారం ఏమైతే ఉంచాలో అదే ఉంచుతాం, ఏదైతే తీసేయాలో అది తీసేస్తాం, ఇంకా అది మీ ఇష్టం అని చెప్పాను. సరే అమ్మని ఒప్పుకున్నాక ఏదో కొన్ని కటింగ్లు పెట్టిందంటే మళ్ళీ పంపించింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? ఏ సర్టిఫికేట్ అంటే అది ఇంకా చిన్నపిల్లలు ఆడవాళ్ళు చూడకూడదని లెక్క వస్తుంది దాంట్లో. ఆ సర్టిఫికేట్ కూడా అయిపోయింది. ఇంకా అంటే మీ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు. బాగా నచ్చిందమ్మా, ఎందుకంటే నన్ను రమ్మన్నారు కదా, పోయినసారి వచ్చా కదా, అది సేలు ముద్రే నాకు సంతకం చేత కదా, సంతకం పెట్టమన్నది మేడం. సంతకం పెట్టమంటే నాకు సంతకం రాదు మేడం అన్న. అంటే పిలిచిందిలే, నరసమ్మ గారు నువ్వేనా అన్నది. నేనే మేడం అని పోయాలకి. పోయినాక మరి సంతకం పెట్టమని బొక్కు పెట్టింది అక్కడ, పెన్ను బొక్కు. నాకు రాదమ్మా, నేను ఏలు ముద్ర అన్న. నీకు ఏలు ముద్ర రాదానివి, నువ్వు ఏ లెక్క సినిమా చేయాలని, నువ్వు ఎట్ట చేయాలని, ఉచ్చారు చేసుకోవాలని చెప్పి అడిగదామా. అడిగితే మేడం నాకు బాగా ఇట్ట బెమ్మంగారు జీవిత చరిత్ర ఇట్ట ఇది చూసినాక పొట్టేలు కొన్నమ్మ, పొట్టింటికి రాసేళ్ళి ఇది చూసినాక చేయాలనిపించింది. మాతంగల గురించి మాకు బాగా తెలుసు, బాగా మామూలు కథగా చెప్పుకుంటాం, కథలు చెప్పుకుంటాం అక్కడ మేము. ఇట్ట కథలాగా చెప్పి అన్నీ రాపించుకున్నా. నేను చెప్పిన కథ వాళ్ళు రాసి చేసి దాన్ని రీల్గా సినిమా చేసిండ్రు అని చెప్పా. అయితే పేరేందమ్మా, ఆత్మ ఒకటి కాదని తెలుగులో, నాకంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆత్మ ఒకటి కాదని పెట్టించుకున్నా నేను సినిమాకు అని చెప్పి. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్లో సినిమా పేరేంది?
ఇంగ్లీష్లో రాదు మా నాకు. ఇప్పుడు తెలుసు కదా, చెప్పండి. రాదు నాకు. ఏది ఏం చలం అదే సెన్స్ అది రాదు నాకు. ఈజ్ నాట్ వన్. నాకు రాదు. ఒకసారి అనాల ఒకసారి రాదు నాకు. చిరిట్ నాట్ వన్ అనేది రాదు బాగా. వచ్చేసింది అన్నది ఒకసారి. స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఇదంతటికంటే కూడా నాకు ఇది తేలిగ్గా ఉంది కదా. ఆత్మ ఒకటి కాదంటే ఆమె చచ్చిపోయి ఏది సినిమా పేరు కూడా మీరు పెట్టేసి అయితే చచ్చిపోయి ఆమె మాతంగి చచ్చిపోయి బాగా ఆమెకు వచ్చిన కష్టాలన్నీ తీర్చుకొని చచ్చిపోయి వీళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మొత్తాన్ని తిని గుడ్లు పీకేసి ఎన్ని చేస్తుంది అనమాట. అంత రీల్గా ఆమె కసి తీర్చుకుంటది. అప్పుడు అందుకు ఆత్మ ఒకటి కాదు. చచ్చిపోయినాక ఆత్మ ఒకటి కాదు కదా, అందుకని ఆత్మ ఒకటి కాదని చిలమ పెట్టుకున్నా నేను నా వరకు. వీళ్ళైతే మాత్రం అదే నాటు అన్న సీర్ నాటు అన్న అని పెట్టుకోను. నాకైతే కొన్ని ఆయన దిష్టి పొట్టకాడికి పోయాను. ఇంకా ఆయన ఏమనంటే ఎంత పెట్టి తీసినారని అడిగాడు. మా దాదాపు 90 లక్షల దాకా అయినది, 10 రూపాయలు అటు ఇటుగా సినిమా అయితే కంప్లీట్ అయిపోయినది. ఇంకా సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. మొన్న 2-3 రోజులు ఆగి రాండి తీసుకుని ఉన్నారు వాళ్ళు. ఏమో ఈ విషయం తెలుసుకోవడానికి వచ్చినామంటే మరి పబ్లిసిటీ చేసినాడు. పబ్లిసిటీ ఏం చేయలేదు. ఈ పనుల వరకు ఇంతవరకు అయినాయంటే అట్టయితే ఎంత అయితే సినిమా తీశారో అంతలో సగం పెట్టి పబ్లిసిటీ చేయాలి. మీకు తెలుసో లేదో సినిమాలంటే వరకు బయటికి రావు. 10 మందికి తెలిస్తే 10 మందికి తెలిసినారని చెప్పి మాకు తెలిస్తే మేము దాన్ని కొంటాము. అప్పుడు చూసేవాళ్ళు వాళ్ళు అయిపోతారు. కానీ ఊరక మీరు తీసినారు మేము ఎత్తుకొచ్చేసినామంటే అది అవ్వదు. నీకు వీలైతే అది యూట్యూబ్ వాళ్ళకి అమ్ముకోమంటారు. ఓటీటీ వాళ్ళకి అమ్ముకోమని చెప్పాడు. అది బాగానే ఉంది పాయింట్లు. యూట్యూబ్ కాదు ఓటీటీ. యూట్యూబ్ అన్న ఓటీటీ అని ఒకటి కదా. అవుతుందా కాదుగా. ఆయన చెప్పింది మాకు ఓటీటీలు అమ్ముకోమని చెప్పాడు. ఈయనేమో ఈటీవీ అంటాడు. నన్ను ఎగతాలు చేస్తాడు. నాకు గుర్తులేదు. నాకైతే బాగా గుర్తు, బాగా గ్యాప్ చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది ఎగతాళి చేసిర్రు అని అన్నారు. ఇంకా హోటల్కి వచ్చేటోళ్ళు కూడా సినిమా తీస్తురంటే ఎగతాళి చేసిరను. ఇవన్నీ కాకుండా మీరు చేసుకున్న ఆయన కూడా ఎగతాళి చేయడం, ఆయన తిట్టడము, ఇవన్నీ భరించుకోవడము చాలా కష్టం. కానీ మీకు ఒకటే కసి, ఒకటే పట్టుదల. కానీ ఏ రోజన్నా ఒక్కసారైనా బాధపడి ఉంటారు. ఆ బాధ ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఏ బాధ లేదు. నేను బాగా పని చేస్తా కాబట్టి, కష్టం చేస్తా, రూపాయి సంపాదిస్తా కాబట్టి ఈ రోజుకి కూడా నేను నా వాటిలో పని 2 పని చేస్తాను నేను ఒక్కదాన్ని. నాటుకోడి, బోటి, చికెన్, మటన్, మొత్తం కూరలు, సంగటి, రొట్టెలకు ఒక అమ్మాయిని పెట్టుకున్నా. మొత్తం కిచిడితో సహా మొత్తం నేను ఒక్కదాన్ని చేస్తా. పొద్దున 7 గంటలకు పోయి మధ్యాహ్నం 12-1 గంట దాకా కూరలు మొత్తం చేశారు. నాకు ఒకసారి అయితే కాళ్ళు కూడా వాస్తాను. వాసినప్పుడు వాళ్ళు పెట్టేటప్పుడు కుంటుతా నడితే అప్పుడు కూడా ఎగతాలు చేస్తాను నన్ను. ఎందుకు పెద్దామా నీకు ఇంత కష్టం? ఇప్పుడు నువ్వు కూర్చొని ఏదో నలుగురిని పెట్టి చేయించుకోరాదంటే లేదా, నేను ఒక పని చేస్తాను అంటే ఏం పని చేసి సినిమా చేసిన నువ్వా సినిమా చేసింది అనేది పక్క నవ్వుతారు మా నన్ను. నవ్వితే మీకెందుక మీరు నవ్విన ఆప్షన్ పండుద్ది ఎప్పుడైనా చూడని చెప్పి నేను ఇట్లా అంట. నవ్విన ఆప్షన్ పండుద్ది అంటే అబ్బా నరసమ్మ గట్టిగా మాట్లాడద్దు అంటారు నన్ను వాళ్ళు. అట్టా నేను రూపాయి పని చేసి రూపాయి సంపాదించుకున్నా కాబట్టి ఈ రూపాయి పోయినా ఇబ్బంది లేదు. నేను 10 మందికి తెలియాలి, నేను 10 మందిలో పోవాలి, నాకు ఇదే పేరు కావాలి. నా డబ్బులు పోయినా నేను మళ్ళీ 10 సంవత్సరాలు కష్టం చేసి బతుకుతా. డబ్బులు సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని ఎత్తుకోపోయి ఏమైనా చేసుకుంటాను మనం. పాత ఏది ఎత్తకపోతే ఏది మంది కాదు. కానీ నాకు ఒకటి డౌట్. ఇప్పుడు ఎవరైనా సినిమా ప్యాషన్ ఉంటే సినిమాలో యాక్టింగ్ చేయాలనుకుంటారు. కానీ మీరు ఏకంగా ₹1 కోటి పెట్టి సినిమా తీసిరంటే అది చాలా గ్రేట్ కదా. సినిమా చేస్తే అందరు చూస్తారు పర్సనల్ ఎక్కువని అనిపించింది. చేపించుకున్నా. దేవుడు ఆ బెమ్మంగారి జీవిత చరిత్ర బెమ్మంగారిని ఆ చేసినాయనే నా ఎంట ఉంది. నాకు చేయాలా అని అనిపించి చేసా. ఈ రోజుకి నేను గట్టెక్కిచ్చా. ఈరోజు ఫోన్ చేసి ప్రతి మనిషి ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఫోన్లు చేసి నరసమ్మ గారికి ఇవ్వండి అని అడుగుతారు. ఈ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తున్నారు కదా. నరసమ్మ గారికి ఇవ్వండి అని చెబుతారు. అంటే వాళ్ళు ఎవరన్నా ఎగతాళి చేసిన వాళ్ళకి ఇచ్చి మాట్లాడితే చెబుతా, బాబాయ్ అప్పుడు మీరు ఎగతాళి చేశారు కదా, ఇవాళ మళ్ళీ మీరే మాట్లాడతారు కదా బాబాయ్ అంటే, నీకు బాగా గుర్తుంటాయా అంటారు వాళ్ళు. అడుగుతాం, ముఖాన్ని అడుగుతాం. నేనైతే సాటు పెట్టుకోను. ఏదైనా ఒక మాట ముఖాన్ని అడుగుతా, కడుపులో అయితే ఉంచుకోను. అట్లుంటేనే మనం బతకగలుగుతాం ప్రశాంతంగా. నువ్వేమైనా బాధపడు నేను అడుగుతా. నువ్వు అన్నప్పుడు నేను అడగటానికి తప్పేముంది అని అడుగుతాను. అక్కడ ఎవరైనా వచ్చి గోల్ చేసినా కూడా నేను ఒప్పుకోను, పేకపోతా బయటికి. నేనన్నా కొంచెం సర్దుకుంటాడుగా నేను సర్దుకోను. నేను ఏదైనా మాట అంటే మాట గట్టిగా మాట్లాడతాను. అందుకు కాబట్టే నా సినిమాకు నేను
ఇదేమైనా ప్రొడ్యూసర్ లాగా ఈరోజు సంపాదించుకున్నా. ఈరోజు వీళ్ళు నన్ను మాట్లాడట్లా, నన్ను ఇప్పుడు దాకా నిర్మాత చంపేశారు, పొడిచి చంపేశారు, నట్ట చేశారు నన్ను. కానీ మనం స్ట్రాంగ్ ఉన్నాం కదా, అందరూ ఒప్పుకుంటారు నన్ను. కానీ చాలా గ్రేట్ అమ్మా. అసలు ఇంట్లో ఒక ఆడావిడ వంట పని చేసుకొని ఇంటి పని చేసుకొని ఇంట్లో చూసుకోవడమే ఎక్కువగా ఈ రోజుల్లో. అసలు మీరు అంత కష్టం చేసి మీ మనమరాలను సాగుతున్నా నేనే. తెల్లారులేకి జల్లేయటం, వాళ్ళకి మంచిలు చూడటం, అన్ని చేయటం. వాళ్ళ నాన్న ఇక్కడ ఉండు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, ఏదో పని ఉందని. ఇప్పటికి కూడా నేను పిల్లలందరూ నేనే తాగుతా. చుట్టుపక్కల వాళ్ళు అంటారు నువ్వు చాలా గ్రేట్ అమ్మా, ఎవరిని ఒక్క తిట్టు తిట్ట ఒక మాట అనవు, అందరు నీకు భయపడతారు, శుభ్రంగా వాళ్ళకి నెత్తులు దూవటం పంపించడం. ఇప్పటికి కూడా మా ఇళ్ళ చుట్టూ అందరు నన్నే అంటారు అన్నమాట. ఈ రోజుకి కూడా నేను 2 పని చేస్తాను, ఈ రోజుకి 2 పని చేస్తాను. అప్పుడు పని చేస్తే అప్పటి నుంచి ఇప్పటికి కూడా నన్ను బాగా మాట్లాడతారు, బాగా ఎగతాళి చేస్తారు. మా తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కూడా నీకెందుకు అసలు ఎంత పని చేయటం, సొమ్ము చేపించుకొని సైలెంట్గా ఉండక బర్రెలు అంటే అమ్ముకొని చిలమని పెట్టి వాళ్ళకి ఏదోగా కొద్దిగా. ఇప్పుడు మీకు ఇంతమంది ఎగతాళి చేసిన వాళ్ళకి కానీ ఇన్ని మాటలు అన్నోళ్ళకి కానీ ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? ఇప్పుడా ఏం చెప్పను, నేనేం చేయలేదమ్మా, మీ అంగంగా ఎగతాళి చేయండి అంట. ఇంకా ఎగతాళి చేయండి అంటారా? చేసిన వాళ్ళు ఈడియాలకు పోయినప్పుడు బజారుకి వచ్చి అడుగుతారు, అసలుకి నువ్వు ఏం మాట్లాడతావు కూడా మేము అనుకోము, నిన్ను ఈడియాకి ఎదురు కూర్చొని కెమెరాలకు ఎదురు కూర్చొని అసలు అంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు భలే మాట్లాడుతున్నావు, భయం ఎవరికైనా అది అంటే నేను ఎవరితో మాట్లాడలేను, ఎక్కడికి పోయి మాట్లాడాలంటే లేదు మేమందరం నేనైతే మాట్లాడాలంట అంట, నేనైతే మాట్లాడలేదు. ఎవరు నువ్వు చూసి అంటుండాలి మీరు అంట. నేను ఎందుకట్లా వాళ్ళు నేతాలు చేశారు కదమ్మా, అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి, చేయలేదని అలా చేసినాను చెప్పాలా? చెప్పు. చేయలేదని చెప్పుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఆల్రెడీ చూస్తారు వాళ్ళు అక్కడ. నాకైతే అంతే, నేనైతే అంతే ఉంటా. అంటే వాళ్ళు అంటారు అబ్బా ఏమితే ఏం మాట్లాడలేమంటారు అంతే. నేను ఎవరినైనా గట్టిగా మాట్లాడతాను, నాకు కడుపులో ఒకటి బయట ఒకటి లేదు. ఎవరికైనా అంత అన్నం పెడతా, ఎవరికైనా అంటే కాదు, అడుక్కుండే వాళ్ళు రోడ్డును పోతుంటారు, పిలిచి బూ పెడతా. ముందు చెరవ ఓపెన్ కాకపోయినా కూడా వాళ్ళు పోతుంటే వాళ్ళు బూ పెడతా. ఏంటంటే ఒకప్పుడు మేము కూడా కూటికి లేక చాలా చాలా ఇబ్బందులు పడి మా పిల్లలు పెట్టుకొని చాలా చాలా కష్టాలు పడ్డా. నేను ఏరుపోయిన ఎదురింపుల్లో చాలా కష్టాలు పడ్డా. ఒక్కొక్క రోజు తినటానికి పోలేక వండి వాళ్ళకి పెట్టి నేను పత్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అట్టేటప్పుడు నాకేమనిపిద్ది అంటే నేను ఆయాలు పత్తున్నా కదా, నా పస్తే వాళ్ళ కష్టం అనేది వాళ్ళని పిలిచి బూ పెడతా. నేను వాళ్ళు బూ పెడితే వాళ్ళు తిని పోతా అంటారు, దండం పెడతారు. అమ్మ నాకు దండం పెడితే నేనంటే నేను కాదమ్మా సంపాదించింది, నాకు దేవుడు ఇచ్చిండు, నేను మీకు పెట్టా, అందరం కలిసి దేవుడికి దండం పెడదామని చెప్పెట్టంటే వాళ్ళు చాలా అమ్మాట. 1 కోటి రూపాయలు నువ్వు డబ్బులు ఇచ్చి నేను చాలన్ను, పిరికడంటే పిరికడ అన్నం పెడితే వాళ్ళు ఏమంటారంటే చాలమ్మ అంటారు. అదే గొప్ప. నాకు అది మాత్రం ఎప్పటికీ నాకు అదైతే బాగుంది. శిలమయ్యి 10 రూపాయలు వస్తే మాత్రం ఎవరికైనా అనాథులకు అన్నం పెడతా నేను. ఈరోజు అన్నమాట ఏ రోజైనా కానీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కూడా నేను చెప్పగలను. అట్లా నాకు బాగా ఇష్టంగా ఉంది. ఎవరికైనా పేదలకు బో పెట్టడం నాకు బాగా ఇష్టం. నేను కష్టపడ్డా కాబట్టి నా కష్టం వాళ్ళ కష్టం నాకు తెలుసు, ఉన్న వాళ్ళకి తెలియదు. అవును, అది అందుకు నాకు శిలమ అమ్మి కోట్లు రావాలి, లక్షలు రావాలి అని నేనైతే అనుకోలే. నాకు శిలమ చేసిన 10 మందికి నేను తెలిసిన, నాకు అదే చాలు. నేను ఇంకా 10 సంవత్సరాలు కట్టం చేసి పూటకు పూట సంపాదించుకొని తినగలుగుతున్నా, నాకు అదైతే బాగా నమ్మకం. ఎప్పుడు రిలీజింగ్ ఉంది సినిమా? వచ్చే నెలలో చేద్దాం. వచ్చే నెలలో. ఓకే. ఇప్పుడు ఈ సినిమా చూసి ఎవరైనా కొంటా అని సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఇంకా మేము ఇక్కడ ఇంటికి పోతే కానీ తెలియదమ్మా, మేము ఇప్పుడు వచ్చినాక ఎక్కువగా తెలిసిపోయాను. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, 12 రోజులు ఆయన దగ్గర వెయిట్ చేశారు అని విన్నాను సినిమా కోసం. ఏమైంది అసలు? పబ్లిసిటీ చేయమంట కదా, ఇంకట చేయాలని ఇంకొక ఆయన అడిగితే చెప్పాడు, ఎవరన్నా పెద్ద సినిమా యాక్టర్లు లేకపోతే వాళ్ళ ద్వారా కానీ మీరు ఏదైనా ఫంక్షన్ ఆడే ఫంక్షన్ అట్లా పెట్టుకొని చేపిస్తే 10 మంది తెలుస్తారు, మీకు బాగా కొంటారని చెప్పంటే ఎవరైతే బాగుంటారని ఆలోచన చేసినాము. ఆయన పవన్ కళ్యాణ్ సార్ ఏడే ఉన్నాడు, మన టోల్ పోతే ఎవరికైనా సపోర్ట్ చేస్తారని సలహా ఇచ్చిండు. ఆయన 2 టౌన్లో ఆయన ఇల్లు ఉంది. నేరుగా మేము ఇంకెవరు లేకుండా మేము ఇద్దరు నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను. అడిగిపోతే ఆ పోలీస్ ఆయన ఉండు ఆడ మంగళగిరిలో ఉంటాడు, ఆఫీస్ ఉన్నది ఆయన కాడ బొమ్మన్నారు. తెలియక 2-3 సార్లు వచ్చి 2-3 రోజులు తిరిగినాము. తర్వాత మీరు ఒక లెటర్ రాయించి ఆయనకి ఇచ్చేస్తే మంగళగిరి ఆఫీస్ పేరు కూడా రాదు నాకు, క్యాంప్ ఆఫీసులో ఉంటాడంటే పోయి ఉన్నాడు. లోపలేమో ఆయన ఉన్నాడు కానీ దగ్గరకు పానేటోళ్ళు పోలీసు వాళ్ళు. లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇచ్చినాక ఆయన ఏమన్నారంటే అమ్మ ఎప్పుడు రమ్మంటారని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు రేపు సాయంత్రం రా కలుగుతాడని చెప్పాను. మేము సాయంత్రం మళ్ళీ మరుసటి సాయంత్రం పోతే ఆ రోజు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసిండు ఆయన. ఇంకా హైదరాబాద్కి వచ్చినాక మేము ఇంకా
ఎట్లా అని చెప్పి మేము కూడా ఎగ్గొట్టి హైదరాబాద్కి వచ్చిన వెంట నుంచి నేరు విజయవాడ చెట్టు నుంచి ఇక్కడికి వచ్చి ఎడగాడ తీసుకుంటే ఆయన ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది ఆయన ఇల్లు ఆడికి పోయాను నేను ఏమన్నా ఒక ఆయన ఇద్దరు ముగ్గురు పోయిన ఆటో తీసుకొని పోతే పోలీసు వాళ్ళు అయ్యా ఇక్కడ కలిసేదని కాదు ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నాడు ఇప్పుడు సినిమాలో మంచి పేరు ఉండే నీకు అట్ట కలవడానికి వీలు పడదు ఎవరిదన్నా పెద్దవాళ్ళ ద్వారాగా మీరు చెప్పించుకోండి లేదంటే నేరుగా మీరు ఆయన కాడికి పోవడానికి మీ పోలీసు వాళ్ళు రానియరు చూస్తే మటుకు వదిలిపెట్టాడు మిమ్మల్ని దగ్గరకు తీస్తాడు మీకు ఫోటో కాదు ఏది కావాలని చేసి పెడతాడు కానీ సాయం చేస్తాడు కానీ మిమ్మల్ని దగ్గరకు పోనీరు నీకు అటు జరగాలంటే ఎవరి ధరను పొమ్మన్నాడు ఇంక మేమేం చేసినామంటే ఈసారి ఇటు పోయినాం ఆయన పిఠాపురం పోయినాం బస్సుకు పోయి ఇంకా బస్సు కాడి నుంచి మళ్ళీ ఒక ఆటో తీసుకుని ఆ పిఠాపురం పోయి వాళ్ళ నలుగురిని కలిస్తే వాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఆయన పనిలో ఉన్నప్పుడు మీటింగ్ అప్పుడు పోటింగ్ అప్పుడు ఏదన్నా దండ బండ ఎట్లా వేసినప్పుడు కలవాల్సింది కానీ మామూలుగా వచ్చి మా సినిమా చేయమంటే ఇది అయ్యే పని కాదు పోలీసుల దగ్గరకు రానిరండు ఇట్ట కాదులే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొరవాళ్ళు ఉంటారు అని గుడివాడ పోయినాం మళ్ళీ అటు తెలిసిన వాళ్ళు ఉంటే ఆడికి పోతే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా అదే చెప్పారు వీడికి ఎప్పుడన్నా ఒత్తిడి వచ్చినప్పుడు మనం ఏదన్నా దూరంగా ఉండి మనం చూసేవాళ్ళమే కానీ దగ్గరికి పోయి ఈయనకి సినిమా చేసుకున్నాడు ఈయన సినిమా ఓపెనింగ్ చేయమంటే అది చెప్పేదని కుదరదు మీకు వేస్ట్ అయిపోయి అక్కడ మీరు ఆడ ఆఫీస్ కాడే కాలవండి అని చెప్పాను ఇంకా సరే మేమేమనుకున్నామంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ టీవీలు బోబీలు అందరికీ చెబుతాను కదా ఆయనకు తెలుస్తుంది మమ్మల్ని చూసి పోలీసు వాళ్ళు ఒకసారి ఎద్దల బండి తోలుకొని ఒక పిల్లలు వస్తున్నారు ఏడో ఈయన కార్లు వేసుకొని పోతుండే ఆపి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదో చేసిండు ఇంకోటి ఏదో చేసినట్టు మనంటి వాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఆయన ఒక సపోర్ట్ చేస్తారని ఒక ఆలోచన ఉంది ఆశ కూడా ఉంది ఈసారి మా కలుపుతుడు ఎట్టంటే ఎవరి ద్వారా అలా తెలుసుద్ది ఇప్పుడు తెలిసినప్పుడు మేము సార్ మేము బయట ఉన్నామని ఆయన ఉన్నారు పలానా వాళ్ళని చెబితే ఆయన బయటకు వచ్చినా లేకపోతే మేము లోపల పోయిన ఒకే నిమిషం ఇద్దరిని కలిసి ఒక ఫోటో దిగి ఆయన చేత పోస్ట్లో ఏదో ఒకటి ఓపెన్ చేయించుకుంటే పలానా ఆయన చేసినాడని మాకు చెప్పుకోవడానికి మా పబ్లిసిటీకి ఇంటికి పనిపడుతుంది అని ఆలోచన పెట్టుకున్నాం మళ్ళీ కూడా పోయి కలుద్దామని ఆలోచనతో ఉన్నాం దేవుడి దేవాళ్ళు కలిసిందనుకో మీరు చేసిన సపోర్ట్కి ఇంకా ఆయన పెద్ద సపోర్ట్ అవుతుంది ఒకరికొకరు మాకు తెలియకుండా కూడా ఈ ఛానల్ అందరూ మాకు 10 మంది తెలిసేటట్టు చేశారు అవి ఒక వారం 10 రోజుల కింద ఎవరు తెలియదు సరిగ్గా అలా ఛానల్ అందరికీ తెలిసి ఎవరు తెలియదు ఇప్పుడు చాలా మంది మమ్మల్ని దగ్గర తీసుకున్నారు మాకేదో సాయం చేశారు ఇక్కడికి ఇంకా ఒకసారి ఆయన కానీ చేతికుండా చేస్తే ఇంకా మాకు అమ్ముకుంటాం మాకు మిగలపనలా ఆశ కూడా పెద్దగా లేదు సినిమా థియేటర్లు ఆడితే చాలు ఎంత వచ్చినా సంతోషపడతాం నేను కూడా సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన నా క్యారెక్టర్ కోసం ఇటు ఒంగోలు నుంచి శంకుర్తి పొదిలి కనిగిరి దర్శి పామూరు కందుకూరు దాకా నన్ను చూసి నా కోసం సినిమా చూస్తారు ఇక్కడ ఎక్కడన్నా నమ్ముకో నేను మా ఆవిడకి కూడా చెప్పింది అదే ఇక్కడ మటుకు ఈ 10 ఊర్లలో 10 వాళ్ళకి ఇవ్వాల్సి ఉందే నువ్వు దిష్టిపూర్లలో అమ్ముకో నువ్వు ఎవరికో నమ్ముకో ఎంతగా నమ్ముకో ఈ వాళ్ళకి ఇస్తేనే ఈ లేకపోతే ఇక చెప్పిన రేపు కూడా ఒప్పుకోను సరే లేదు నాకు సినిమాలో నాకు అవకాశం సినిమానే చూసేద్దాంలో డైరెక్ట్ గా అందరికి చెప్పడం ఎందుకు అంతే నాకు బాగా వచ్చిందమ్మా నేను చేసిన కూడా కనపడతాను కూడా నాతో పాటు కొడుకు కనపడతాడు ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సినిమా కూడా మంచిగా వెళ్ళిపోతుంది కంటెంట్ అండ్ మీరు ఈ ఏజ్ దాకా కష్టపడి అంత డబ్బు పోగేసి చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అసలు నమస్కారం అమ్మ మరి మీరు చేసిన సపోర్ట్కి మాకు ఇదే చాలా ఆనందం సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి.